నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. బై ద వే, ఈరోజు నేను మీ ముందు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఎత్తు మరియు వంకర పళ్ళకి ఎలాంటి చికిత్సలు చేసుకోవచ్చు, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం మీరు చూస్తే కనుక అసలు ఎత్తు వంకర పళ్ళు మన పళ్ళ వరుస బాగాలేకపోతే ఎందుకు సరి చేసుకోవాలి, సరి చేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఒకవేళ సరి చేసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, సరి చేసుకోవాలంటే తప్పకుండా అందరూ దంతాలు తీయించుకోవాలా, అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఏ కేసెస్కి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాలి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ప్లస్ ఎంత ఖర్చు అవుతుంది అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన ఫేస్ చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా కానీ నవ్వు అనేది ఇట్ ఈస్ అ ప్రైమరీ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు హ్యాపీగా ఉన్నారని తెలిసినా, ఎవరన్నా మంచిగా పలకరించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్మైలే కదా వచ్చేది. సో ఈ స్మైల్ అనేది ఏ రకంగా ఉంది అన్న దాన్ని బట్టి మన ఫేస్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది, మనం ఎంత అందంగా కనబడుతున్నాం అనేది కూడా డిసైడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, పళ్ళ వరుస అనేది సరిగ్గా లేకపోతే స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉండకపోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మన గ్రోత్లో ఆటోమేటిక్ మనం నవ్వడం ఆపేయడం కానీ, లేదంటే చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వడం కానీ, లేదంటే 10 మందిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం కానీ, డిస్కషన్ చేయకపోవడం కానీ, సో ఇట్లాంటి అన్ఇంటెన్షనల్గా అంటే మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు మీరు మీ పర్సనల్గా మీరే చూసుకోవచ్చు. మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు మీరు బాగా నవ్వుతున్నారా లేదా అందరిలాగా. సో ఎక్కడన్నా మనము 10 మందిలో గ్రూప్లో వెళ్ళినప్పుడు కానీ మీరు ఈజీగా అందరితో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా, నవ్వుతున్నారా లేదా. సో ఇట్లాంటి వాటన్నిటికీ ఒక సైలెంట్ రీజన్ ఏముంటుంది అని అంటే, మన పళ్ళ వరుస కనుక బాగాలేదు అన్న ఫీల్ మన లోపల ఉన్నా, నిజంగా బాగాలేకున్నా, కలర్ బాగాలేకున్నా ఇట్లాంటి ఫీలింగ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఈ పళ్ళ వరుస సరి చేసుకోవడం అనేది చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పళ్ళ వరుస అనేది సరిగ్గా లేకపోతే మనకి కొన్ని రకాల దంత సమస్యలు వస్తాయి. ఎట్లా అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీత్ కనుక హెల్తీగా ఉండాలి, మన డెంటల్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే గుడ్ ఫోర్సెస్. అంటే రెండు సైడ్లో కూడా బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉండాలి. అంటే రెండు సైడ్లో సమానంగా టీత్ తగలగలగాలి. ఒక సైడ్ ఎక్కువ తగులుతుంది, ఒక సైడ్ తక్కువ తగులుతుంది అని అంటే పోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, టీత్ అనేవి ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటేనే ఆ రెండు సైడ్లు సమానంగా తగలడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ముందుకు ఎత్తుగా ఉందనుకోండి, కిందిది వెళ్ళి పైకి తగులుతూ ఉంటుంది. సో మన టీత్కి ఎట్లా ఉంటుంది రిలేషన్ అంటే, ఎప్పుడు దానికి ఆపోజిట్ టీత్ కాంటాక్ట్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ముందుకున్నప్పుడు కింది టీత్ కాంటాక్ట్ ఉండదు. సో అవి పైకి రావడానికి ట్రై చేస్తాయి. పైకి రావడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, స్లోగా చిగుళ్ళు అనేవి కిందికి వెళ్ళిపోతాయి. చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతే అక్కడ బోన్ లాస్ అవ్వడం కానీ, సో స్లోగా ఆ బోన్ లాస్ అనేది అన్ని టీత్కి పోయి జరుగుతాయి. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లోవర్ ఫ్రంట్ టీత్. అట్లాంటప్పుడు ఏమైతే స్లోగా కదిలి టీత్ పోయే ప్లేస్కి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం. అంటే అక్లూజన్ అంటే మనం రెగ్యులర్ కొరికే పద్ధతి. ఈ అక్లూజన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఈ అక్లూజన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ట్రామా ఏదైతే అవుతుందో దాన్నే మనం ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే స్లోగా టీత్ అనేటివి పోతావు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న మేజర్ నెగిటివ్ థింగ్ ఏంటంటే, దీనికి గమ్ ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ జరుగుతాయి. దీనికి మీకు మేజర్గా పెయిన్ కానీ అలాంటి ఇబ్బంది ఏముండదు. స్లోగా చిగుళ్ళు కిందికి జారిపోయి బోన్ అరిగిపోయి పళ్ళు కదిలి పళ్ళు బయటికి వచ్చేస్తాయి. సో పెయిన్ అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు ఇమీడియట్గా రాగలుగుతారు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మన వరస అనేది సరిగ్గా లేకపోతే మన బ్రష్ అనేది అన్ని ఏరియాస్కి రీచ్ అవ్వలేదు. సో ఓరల్ హైజీన్ అనేది మీకు ఇబ్బందిగా జరుగుతుంది. మనం తిన్న ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కోవడం కానీ, సో ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎల్లో కలర్ ప్లాక్ లాగా క్యాల్కులస్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీ బ్రష్ టీత్ అలైన్మెంట్ ప్రాపర్గా ఉంటే బ్రష్ ఈజీగా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి లోపలికి ఉందనుకోండి, ఇక్కడ ఎంత ప్రెస్ చేసినా కూడా మీకు ఈ టీత్ అనేది కాంటాక్ట్లోకి రాదు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గారా పట్టిపోయి మళ్ళీ సేమ్ గమ్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి రావడం జరుగుతాయి. ప్లస్ ఇంకోటి ఎత్తుగా ఉంది, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం కింద పడ్డా కానీ ఏమన్నా తగిలినా కానీ ఈజీగా దెబ్బలు తగిలే ఆప్షన్స్ ఉంటాయి. పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, ఒక 3-4 టీత్ ఎత్తుగా ఉన్నాయి అంటే వాటికి ఈజీగా ట్రామా అయ్యే ఇబ్బంది కూడా ఉంటుంది. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎట్లా ఉంది అని అంటే, అందరికీ ఒక బ్యూటీ పైన లుక్ కానీ వాళ్ళ సెల్ఫ్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. అంటే మనం ఏ రకంగా కనిపిస్తున్నాం, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా కనబడాలి అని.
సో ఈ రకంగా కనుక మీరు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, ప్రాపర్ కాన్ఫిడెన్స్తో మీరు మాట్లాడాలి అంటే ఫస్ట్ బ్లైండ్ థింగ్ ఏంటంటే మీ స్మైల్ బాగుండాలి. మీ స్మైల్ బాగుంటే ఆటోమేటిక్గా మీరు నవ్వుతారు, బాగా మాట్లాడతారు అండ్ బ్యూటిఫుల్గా కూడా కనపడతారు. అండ్ ఇట్స్ వెరీ బేసిక్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా. సో దీనికి ఉన్న ఆప్షన్స్ ఏంటివి? దీనికి ఉన్న ఆప్షన్స్ మేజర్గా ఏముంటాయి అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్. బ్రేసెస్ అంటే ఏంటివి? మనము చూస్తూ ఉంటారు, మీరు పిల్లలకి వేస్తాం కదా మెటల్వి, బ్రాకెట్స్ అంటాం అవి. సో ఈ బ్రాకెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏ రకంగా? ఫస్ట్ థింగ్, డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ వి యూజ్ 2 టైప్స్ అండి. ఒకటి మెటల్, ఒకటి సిరామిక్. మెటల్ అంటే ఏంది? మీరు మామూలుగా చూడంగానే కనిపించేది. సిరామిక్ అంటే ఏంది? జస్ట్ మీకు కాస్మెటిక్గా ఉంటుంది. టీత్ కలర్లో బ్రాకెట్స్ ఉంటాయి, అలా వైర్ మాత్రం మెటల్ లాగానే ఉంటుంది. కావాలంటే వైర్ కూడా వైట్ కలర్ పెట్టుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ 2 టైప్స్ అన్నట్టు, మెటల్ అండ్ సిరామిక్. మెటల్ అయితే మీకు స్టీల్ లాగా ఉంటుంది, ఇమ్మీడియట్గా కనబడుతుంది. సిరామిక్ అయితే టూత్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ద టెక్నిక్ ఆఫ్ యూసేజ్ అన్నట్టు ఏ రకంగా ఉంటుంది అని అంటే, ఒకటి బేసిక్, ఇంకోటి సెల్ఫ్ లైగేటింగ్. రెగ్యులర్ ట్రెడిషనల్ లేదంటే సెల్ఫ్ లైగేటింగ్. ఈ ట్రెడిషనల్కి ఆర్ బేసిక్కి సెల్ఫ్ లైగేటింగ్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే మోడ్ ఆఫ్ ఫోర్స్ అనే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్లో ఏమవుతుంది అని అంటే, ఆ వైర్ పెట్టిన తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మనం ఎలాస్టిక్స్ వాడాలి. చూస్తూ ఉంటాం మనం, రంగురంగుల ఎలాస్టిక్స్ వేసి ఉంటాయి. సో ఎలాస్టిక్స్ వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ. అంటే ఫోర్సెస్ ప్రాపర్గా పడవు. ప్లస్ ఆ బేసిక్ బ్రేసెస్ తోటి ఎలాస్టిక్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఫోర్స్ కూడా ఎక్కువ పడుతుంది టీత్ మూవ్ చేయడానికి. సో అంత ఎక్కువ ఫోర్సెస్ వల్ల కూడా టీత్ ఓవర్గా మూవ్ అయిపోయి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ ఎలాస్టిక్స్ ఉండడం వల్ల మనం తిన్న ఫుడ్ అంతా దానికి అతుక్కుపోయి మీకు మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది. ప్లస్ నంబర్ ఆఫ్ విజిట్స్ కూడా ఎక్కువ అవుతుంది. అదే రకంగా సెల్ఫ్ లైగేటింగ్ అనేది తీసుకుంటే ఇక్కడ ఎలాస్టిక్స్ అనేది వాడడం మనము. దీనికి ఏంటంటే ఒక మెటల్ డోర్ కానీ మెటల్ ఎక్స్టెన్షన్ కానీ ఉంటుంది, అందులో వైర్ పెట్టేసి అది క్లోజ్ చేసేస్తే మీకు అక్కడ అసలు ఎలాస్టిక్స్ అవసరం రాదు. ప్లస్ తక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తోటి ఇవి మూవ్ అవ్వగలుగుతాయి. అదే బేసిక్ కానీ ట్రెడిషనల్ బ్రేసెస్లో తీసుకుంటే టూత్ మూవ్ అవ్వడానికి అవి ఎక్కువ ఫోర్సెస్ వేస్తాయి. ఇక్కడ మాత్రం వెరీ మోడరేట్ ఫోర్సెసే పడతాయి. మోడరేట్ ఫోర్సెస్ పడడం వల్ల ఏమవుతుంది అని అంటే టీత్ ఓవర్ స్ట్రెస్కి గురవ్వకుండా, ఓవర్ బోన్ లాస్ అవ్వకుండా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ బేసిక్కి ఆర్ ట్రెడిషనల్కి అండ్ సెల్ఫ్ లైగేటింగ్కి చూసుకుంటే కనుక మనకి సైజ్ ఆఫ్ ద బ్రాకెట్ కూడా తేడా ఉంటుందండి. అంటే రెగ్యులర్గా ట్రెడిషనల్గా బేసిక్ బేసెస్ అంటాం కదా, అవి సైజ్ పెద్దగా ఉంటాయి. అంటే మోర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టూత్ని ఆక్యుపై చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఎలాస్టిక్ ఉండడం వల్ల ఫుడ్ లాడ్జ్మెంట్, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అన్నీ జరుగుతాయి. అదే మీరు సెల్ఫ్ లైగేటింగ్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది బ్రాకెట్. సో దానివల్ల ఏమవుతుంది, లెస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టూత్ ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మీకు సెల్ఫ్ లైగేటింగ్ తీసుకుంటే కనుక మీకు డ్యూరేషన్ అనేది మీకు తక్కువ పడుతుంది వెన్ కంపేర్ టు ద బేసిక్. ప్లస్ నంబర్ ఆఫ్ విజిట్స్ కూడా తక్కువ అవుతాయి. ఇప్పుడు బేసిక్కి ఎన్నిసార్లు రావాలో దీనికి ఎన్నిసార్లు రావాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఎప్పుడన్నా వైర్ బ్రేక్ అయినా, బ్రాకెట్ బ్రేక్ అయినా బేసిక్లో ట్రీట్మెంట్ అనేది వెనక్కి జరిగే ఛాన్స్ ఉంటుంది. సెల్ఫ్ లైగేటింగ్లో అలా జరగదు. ఈ సెల్ఫ్ లైగేటింగ్లో డామన్ బ్రేసెస్ అని ఉంటాయి. అందులో ఏంటి అని అంటే మనకు ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది, బ్రాకెట్ సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. ఈ మెటల్ డోర్ లాగా కాకుండా వైర్ ఈజీగా మూవ్ అయ్యే టెక్నిక్ ఉంటుంది అందులో. సో విత్ వెరీ మోడరేట్ ఫోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ నాన్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ లాగా కూడా ఇది ఫాలో అవ్వచ్చు మనం. సో ఇవన్నీ బ్రేసెస్ గురించి అండి. మీకు రఫ్గా చెప్పాలి అంటే డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్, మెటల్, సిరామిక్. డిపెండింగ్ ఆన్ ద మోడ్ ఆఫ్ వర్క్, బేసిక్ ఆర్ ట్రెడిషనల్ లేదంటే సెల్ఫ్ లైగేటింగ్. అయితే ఇప్పుడు మెటల్లో కూడా మెటల్ బేసిక్, మెటల్ ఆర్ మెటల్ ట్రెడిషనల్ ఉంటుంది, మెటల్ సెల్ఫ్ లైగేటింగ్ ఉంటుంది, సిరామిక్ బేసిక్ ఉంటుంది, సిరామిక్ సెల్ఫ్ లైగేటింగ్ ఉంటుంది. సో ఈ రకంగా మనం చూస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఆర్ బెస్ట్. డామన్ అనేది వన్ ఆఫ్ ద సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్, వన్ ఆఫ్ ద టైప్. సో ఇట్ ఈస్ అ మోర్ సక్సెస్ఫుల్. మనం చూసుకుంటే కనుక యూ కెన్ చూస్ డామన్ ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ ద, ఇప్పుడు దీనికి డ్యూరేషన్ ఎట్లా పడుతుంది అంటే సింపుల్ కేసెస్ అనుకోండి, సింపుల్ కేస్ అంటే ఏదో కొంచెం ఎత్తుగా ఉన్నాయి, స్పేసింగ్ ఉంది, అట్లాంటివి అంటే కనుక ఈజీగానే తొందరగా 8 months 10 monthsలో అయిపోతుంది. ఒకవేళ కాంప్లెక్స్ అంటే మల్టిపుల్ థింగ్స్, ఎత్తుగా ఉండడం, స్పేసింగ్ ఉండడం, రొటేషన్ ఉండడం, అన్నీ డిఫరెంట్ అన్నీ కలిపి ఉన్నాయి అనుకోండి, కొంచెం టైం ఎక్కువ పట్టవచ్చు. సో దీన్ని బట్టి ఉంటుంది. అండ్ ప్లస్ మీ ఏజ్ బట్టి కూడా టైం అనేది చేంజ్ అవుతుంది.
అయితే ఇంకోటి ఏ ఏజ్ కరెక్ట్ మరి ట్రీట్మెంట్స్కి అనుకుంటే కనుక పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ఆ రకంగా అనుకుంటే 11 years or 12 years అనేది పర్ఫెక్ట్. లేదు మీ పిల్లలకి ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయి, నోట్లో వేలు పెట్టుకోవడం కానీ నాలుక బయటికి పెట్టడం కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడోంటిక్స్ అని ఉంటుంది, ఆ రకం కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఇంకొకటి ఉంది, ఏంది అని అంటే అలైనర్స్ అనేది ఏంది అని అంటే ఒక ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటుంది. అస్సలు మీకు కంప్లీట్ ఇన్విజిబుల్ అలైనర్స్ అనుకోండి. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటేనేమో సిరామిక్ బ్రేసెస్, బ్రాకెట్ ఉంటుంది కానీ టీత్ కలర్లో ఉంటుంది, కనబడదు. ఇక్కడ ఏంటంటే అసలు బ్రాకెట్ ఉండదు, వైర్ ఉండదు, ఏముండదు. మీకు డైరెక్ట్ మీకు ఒక ప్లాస్టిక్ ట్రే లాగా వస్తుంది, అది నోట్లో పెట్టుకోవడమే. ఎవ్రీ 15 daysకి ఒక ట్రే మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉంటే మీకు మీ ప్లాన్ ప్రకారం మేము ఇచ్చిన డ్యూరేషన్లో అది అయిపోతుంది. ఇవి ఏ రకంగా వర్క్ చేస్తాయి అంటే ఇవి కూడా బ్రేసెస్ లాగానే చాలా తక్కువ మోడరేట్ ఫోర్సెస్ వేసేసి ఆ ఫోర్సెస్ అనేటివి రూట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకు అది ప్రాపర్గా మనకు కావాల్సిన ట్రాక్లో మూమెంట్ అనేది జరుగుతుంది. మూమెంట్ అనేది జరిగి ఈ అలైనర్స్ వల్ల కూడా మీకు మూమెంట్ అనేది అవుతుంది. సో ఈ అలైనర్స్లో ఏమేమి కేసెస్ ట్రీట్ చేయొచ్చు అంటే ఇనీషియల్ పీరియడ్లో వెరీ సింపుల్ కేసెస్ ఉండే, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనం అలైనర్స్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద కంపెనీ, అందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. ఇన్విజిలైన్ అనేది టాప్, తర్వాత మనకి యూరోపియన్ అలైనర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకల్ అలైనర్స్ ఉంటాయి. సో మీ యొక్క ఇబ్బందిని బట్టి ఏది బెస్ట్ అనేది మేమే అడ్వైస్ చేస్తాము. సో మీకు ఇది అలైనర్స్ ఎట్లా చేస్తామంటే రాగానే మీకు ఫస్ట్ స్కానింగ్ చేస్తాం, ఇంట్రాఓరల్ స్కాన్ చేసిన తర్వాత మీకు చెప్తాం అసలు ప్లాన్ తెప్పించేసి ఎన్ని అలైనర్స్ వస్తాయి, ఎంత టైం పడుతుంది. సింపుల్ కేసెస్ అయితే ఇందులో కూడా మీకు 8 to 12 months అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 months అనుకుంటే మనం 15 days ట్రై చేంజ్ చేయాలన్నాం కదా. 8 months అనుకుంటే 16 sets ఆఫ్ అలైనర్స్ వస్తాయి. సో నెలకి 2 అనుకుంటే. సో ఆ రకంగా ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇవి బ్రేసెస్ పైన చాలా కంఫర్టబుల్. ఎందుకు అంటే మీకు సిరామిక్ బ్రేసెస్ పెట్టుకోండి, మెటల్ బ్రేసెస్ పెట్టుకోండి, బ్రాకెట్ ఉంటుంది కాబట్టి మీకు ఫుడ్ కాంప్రమైజ్ అని ఉంటుంది. అంటే అన్ని గట్టి వస్తువులు తినలేము, కొంచెం మెత్తగా తీసుకోవాలి, నట్స్ అట్లాంటివి నడవదు. అదే మీరు అలైనర్స్లో అనుకోండి, మీరు అలైనర్స్ మొత్తం వాడిన రోజులు మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే అలా ఫుడ్ తీసుకునేటప్పుడు అలైనర్స్ అనేసి తీసేసి తింటాం. సో ఫుడ్ కాంప్రమైజ్ ఉండదు. అండ్ మీరు ఎక్కడైనా పార్టీకి వెళ్ళినా, బయట ప్రజెంటేషన్కి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా మీకు మీ లుక్ అనేది మీకు అసలు డిస్టర్బెన్స్ ఉండదు. లేదు బ్రాకెట్ ఉందనుకోండి, మీకు ఆ లుక్ అంత కంఫర్టబుల్గా కూడా ఉండదు. ప్లస్ మీ లిప్కి కూడా కంఫర్టబుల్గా ఉండదు. సో మీరు బాగా మాట్లాడే జాబ్లో ఉన్నా కూడా ఈ అలైనర్స్ అనేవి దే ఆర్ ద మోస్ట్ సూటబుల్ థింగ్స్. ప్లస్ ఈ అలైనర్స్లో ఇప్పుడు మళ్ళీ టీన్స్కి కూడా కొంచెం లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఎట్లా అనంటే ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ముందుగానే చూసేసి వాటిని ట్రీట్మెంట్ చేయడం అనేది. ఒకవేళ అట్లాంటిది ఉంటే కనుక మీది కానీ మీ పిల్లలది కానీ స్మైల్ పిక్ తీసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ పెట్టేస్తే మేము మీకు ఇమీడియట్గా రిప్లై ఇస్తాం. సో మరి దీని ప్రైజెస్ ఏ రకంగా ఉంటాయి, నేను మీకు ఆల్రెడీ వీడియో ముందే చెప్పినాను. దీని ప్రైజెస్ కూడా ఏ రకంగా ఉంటాయి నీకు చెప్తాను. మీకు ప్రైజెస్ బ్రేసెస్లో తీసుకుంటే మీకు మినిమం ఒక 26, 27, 28,000 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే 85,000, 95,000, 1 lakh వరకు కూడా బ్రేసెస్ ఉంటాయి. అంటే అన్ని కేసెస్కి అంతే ఖర్చు కాదు, మీ కేసు చూసి మేము డిసైడ్ చేసి చెప్తాం. మినిమం అయితే అంత ఉంటుంది. ఈ అలైనర్స్ అయితే అరౌండ్ మీకు ఒక 90,000 నుండి అట్లా స్టార్ట్ అవుతాయి. ప్లస్ ఇన్విజిలైన్ అనేది ఇంతకుముందు బాగా ఎక్స్పెన్సివ్ ఉండింది, బట్ నవేడేస్ వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ఆఫర్స్. సో అందులో కూడా మీకు బాగా తక్కువకే వస్తుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీకు ఈ ఎత్తు వంకర పళ్ళది ట్రీట్మెంట్ నుంచి అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మేము ఇమీడియట్ విల్ గెట్ బ్యాక్ టు యూ. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ కూడా చేయొచ్చు. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.